కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డున పడేసిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన ఆటోల పోటీ కార్యక్రమాన్ని హరీష్ రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల సేవలను ప్రస్తావించి ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేసింది. ఆటో కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు ఆటో కార్మికులను మొత్తం రోడ్డు మీద పడేసినట్టు చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కార్మికుల పక్షాన ఆలోచించాలి. ఇలా కార్మికులు తమ యొక్క జీవనాన్ని కోల్పోయే పరిస్థితి. దీనికి ఇలా ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉచిత బస్సు మంచిదే, దాని ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడికి కూడా బస్సులు వేయండి. కానీ మరి కార్మికులు దాదాపు 6 లక్షల మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. మొన్న మధ్యనే హైదరాబాద్ లో ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంది ఇబ్బంది అని తెచ్చుకుంటే ఆయన మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోతున్నాడు. ఈఎంఐ ఉన్నది బ్యాంకులో, క్రెడిట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్నది. ఆ ఈఎంఐ కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దు కదా, మరి వీళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు భూములు అమ్ముకోనో, ఫైనాన్స్ కంపెనీలో అప్పులు తెచ్చుకోనో, బయట వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోనో, బ్యాంకులలో అప్పులు తెచ్చుకొని ఆటోలు కొనుక్కొని తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అటువంటి కార్మికులను కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ యొక్క సమస్యను ప్రస్తావిస్తాం. అసెంబ్లీలో కూడా నిర్వహిస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా కూడా మేము మీ వెన్నంటి ఉంటామని చెప్పి కార్మికులందరికీ కూడా మనం చేస్తాము.